అయిపోయింది. రాయలసీమ రాజధాని కాదు, రంగనాయడానికి సీమ రాయలసీమ. ఇక్కడ మేము చెప్పిందే వేదం, చేసేదే శాసనం. ఈ రాయలసీమ మీ అబ్బ సంపాదించాడా, మీ తాత సంపాదించాడా, మీ ముత్తాత సంపాదించాడా? చెప్పు. ఏ ఇన్స్పెక్టర్ చెప్పడాలు ఇక్కడ గొడ్డలతో, వరకలతో, పాములతో, గొడవలతో సమాధానం చెప్తాయి. బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ ఇన్స్పెక్టర్. నీ మెడలు వంచి, నీ తల పగర్దించి, నీ చేతులకు సంఖ్యలు వేసి, నడి రోడ్డు మీద పక్కన విప్పి నిన్ను తీసుకెళ్లి లాకప్ లో తోస్తున్నా రాస్కెల్. నేను రాను. ఏం చేసుకుంటావా చేసుకో, పీక్కుంటావా పీక్కో. నిన్ను బతిలోటానికి రాలేదురా, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏంట్రా పోజు? భద్రం పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వచ్చేసిన అమ్మతుల ఊరి మీద పడి కావచ్చిన కన్న పిల్లలు మాన ప్రాణాలతో చెలగాటు పడుతున్న ఒక నరరూప రాక్షసుడు. ఆ కామం పిచ్చితో తల్లికి చెల్లికి బిడ్డకి తేడా తెలియకుండా ఒక రాక్షసుడుగా మాట్లాడుతున్నాం. మిస్టర్ కిష్కరెడ్డి, చట్టం న్యాయమున్న సంగతి మర్చిపోకు ఎప్పటికైనా. చట్టం, న్యాయం, ధర్మం ఉంది. ఎవరి చేతిలో ఉంది? మా నాయన వీరసేనారెడ్డి చేతిలో ఉంది. ఇక్కడ మేము మాట్లాడాలి, ఇలాంటి ఆఫీసర్లు వినాలి. ఏం చేస్తావు ఇన్స్పెక్టర్? మిస్టర్ కిష్కరెడ్డి, సావుకు భయపడావనే ఈ పోలీసు మృతిని ఎంచుకోండిరా. మీలాంటి మొదటి ఏనుల్ని వచ్చి అన్యాయం ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ అవినీతి తలెత్తుతుందో అక్కడ పాతల్లో తొక్కటానికి వచ్చిన ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి కాకి బట్టలకు భయపడే ఏరియా కాదురా, కత్తెర బట్టల రాజ్యమైన ఏరియా. నెత్తురు వేరలి ఆపటానికేనా మేమున్నది. మీలాంటి లీడర్లు ఆర్డర్ చేతుల్లో చేతగాని వాళ్ళం కాదురా మేము. చేతులు కట్టుకొని నిలబట్టడానికి దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణంగా విరోచితంగా పోరాడే అయాం ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి. ఇన్స్పెక్టర్ ఆ సింహాల్లో పులలను జూలు బట్టి సర్కస్ ఆడించగలను. పులితో వేట చెలగాట మాడితే మాడి మసైపోతావు. సార్ వస్తున్నా సార్. ఓకే సార్. ఈరోజు ఒక్క ఫోన్ కాల్తో తప్పించుకొని బయటపడుతున్నది. సంతోషపడతారా? వస్తా. ఈ రాయలసీమలో మాకు రాజకీయ బలం ఉన్నంత వరకు ఏ కూడా పేకలు ఎవరు నువ్వు?